సంగీతానికి సరిహద్దులు సృష్టించి తన పాట తన సొంతం అంటూ కళాకారుల్ని, సినిమా నిర్మాతల్ని, అదేవిధంగా రసజ్ఞులైనటువంటి కొంతమంది ముఖ్యంగా మ్యూజిక్ స్ట్రీమ్స్లో ఉండేటటువంటి వాళ్ళని వేధిస్తున్నటువంటి ఇళయరాజాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకసారి సినిమా పాటని తాను డబ్బులు తీసుకునే నిర్మాతకి అమ్మేసిన తర్వాత వాటి మీద హక్కులు నిర్మాతకే ఉంటాయి. ఎందుకంటే అతను పే చేసి వాడిని కొనుక్కుంటుంటారు. కానీ ఇంతకాలం గడిచినటువంటి 10-12 సంవత్సరాలుగా ఇళయరాజా తనదైనటువంటి చట్టంలో ఉండేటటువంటి లొసుగుల్ని ఆసరాగా చేసుకుంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు, అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిజానికి ఇళయరాజాకి ఒక రకంగా సంగీత ప్రపంచంలో ప్రవేశానికి రికమెండ్ చేసినటువంటి వ్యక్తి. తొలి దశలో అన్నిటా తానే ఆదుకుంటూ అతను ఎదగదల్లో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సైతం ఇతర దేశాల్లో తన పాటలు, అంటే ఇళయరాజా స్వరకల్పన చేసినటువంటి పాటలను వేదికల మీద పాడుతుంటే ఆ రకమైన హక్కులు నీకు లేవంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టులో వ్యాజ్యాలు నడిపి పరిహారం తీసుకున్నటువంటి వ్యక్తి ఇళయరాజా. ఇటీవల కాలంలో ఏ సినిమాలో అన్నా తన పాత సినిమాకు సంబంధించినటువంటి పాటలు కానీ వీటిని కానీ నామమాత్రంగా వినియోగించిన వాళ్ళ మీద కోర్టులో కేసులు వేస్తూ చాలా ఇబ్బందికరమైనటువంటి చికాకు వాతావరణాన్ని ఇళయరాజా సృష్టిస్తున్నాడు. అది చాలామంది సినిమా నిర్మాతలకు కానీ, సినిమా నిర్మాతలు నిజానికి వాడుకోండి, మా సినిమా మరోసారి గుర్తుకొస్తుంది అంటూ కొత్త సినిమాల వాళ్ళు ఎవరైనా ఉంటే వినియోగించుకునే స్వేచ్ఛిస్తున్నారు. కానీ ఇళయరాజా మాత్రము ఆ నిర్మాతలతో సంబంధం లేకుండానే కోర్టులో వ్యాజ్యాలు వేసి కొత్తగా రంగంలోకి వస్తున్నటువంటి వాళ్ళని చాలా ఇబ్బందులు చికాకులు పెడుతున్నాడు. అంతేకాకుండా తాను స్వరకల్పన చేసిన పాటలు ఏ వేదికల మీద పాడకూడదంటూ ఆంక్షలు కూడా పెడుతున్నాడు. ఈ పాటలన్నీ తన సొంతం అన్నట్లుగా ఆయన వ్యవహరించారు. నిజానికి పాటల్లో రచయితలు వేరే ఉంటారు, తర్వాత నిర్మాత దానికి పెట్టుబడి పెట్టిన వాళ్ళు వేరే ఉంటారు. మొత్తం డబ్బు తీసుకుని తాను దాంట్లోకి స్వరకల్పన చేస్తారు. ఎవరు ఉచితంగా ఏమీ ఇళయరాజా చేయడు. అయినా కూడా ఆ పాట తనదే, స్వర రచన చేశాను కనుక ఆ పాట తనదే అంటూ క్లెయిమ్ చేస్తూ గడిచిన 1.5 దశాబ్దాలుగా ఆయన చాలా కలకలం సంచలనం సృష్టిస్తున్నాడు. అతను ఎంత గొప్ప సంగీత కళాకారుడు, ఇసైజ్ఞాని అనేటటువంటి గొప్ప బిరుదు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా సంగీతానికి సరిహద్దులు, పాటకి హద్దులు పెడుతూ ఆయన సృష్టిస్తున్నటువంటి కలకలం మాత్రం చాలా చికాకుగా మారింది. దీని మీద చాలామంది నిర్మాతలు ఈయనకి డబ్బులు ఇచ్చి సంగీత దర్శకుడిగా పెట్టుకుని బట్టి చాలామంది నిర్మాతలు ఇతని యొక్క పరిస్థితి, ఇతను అనుసరిస్తున్నటువంటి ధోరణి పట్ల విసిగిపోయి వీళ్ళకి సంబంధించిన, అంటే సినిమా పాటలు మీద వాళ్లే నిర్మాతలు కాబట్టి ఆ పాటల హక్కుల్ని సరిగమ అనేటటువంటి ఆ మ్యూజిక్ సంస్థకి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఈ సరిగమ సంస్థ ఈ మ్యూజిక్ రైట్స్ అన్ని తమవే అని ప్రకటించుకోవడం, దీంతో ఇళయరాజా ఇంతవరకు తాను అనుభవిస్తూ అందరిని వేధిస్తున్నటువంటి ఆ అవకాశం ఏదైతే ఉందో అది కోల్పోతున్నానంటూ కొన్ని మ్యూజిక్ స్ట్రీమ్స్కి తన పాటల మీద హక్కులు ఇచ్చేస్తూ మీరే నడుపుకోండి అంటూ అనడము. దీంతో ఇప్పుడు ఆ సరిగమ సంస్థ ప్రత్యేకించి ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి తాను నిర్మాతల దగ్గర నుంచి ఈ సినిమాలకు సంబంధించినటువంటి మ్యూజిక్ రైట్స్ని కొనుక్కున్నాము, ఇప్పుడు ఇళయరాజా ఇతర మ్యూజిక్ స్ట్రీమ్స్కి వాటిని వినియోగించుకునే హక్కు, అధికారము, లేదంటే ఇతర రకాలైనటువంటి పర్మిషన్లు ఇవ్వడానికి ఆయనకి ఏం అధికారం ఉందంటూ కోర్టుకు వెళ్ళడము. దాంతో ఢిల్లీ హైకోర్టు ఒకసారి నిర్మాతకి మీకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న తర్వాత ఆ సంగీతాన్ని ఆ నిర్మాతకి హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఆ నిర్మాతలందరూ కూడా ఈ సరిగమ సంస్థకి తమ హక్కుల్ని ఇచ్చేశారు కనుక అసలు సొంత పాటలు అయినటువంటి ఇళయరాజా స్వరకల్పన చేసినటువంటి పాటల మీద ఆయన వినియోగించుకోవడానికే సాధ్యం కాదు. ఆయన ఒకవేళ తన పాటలను తాను వేదికల మీద వాడాలన్నా, లేదంటే తన పాటలకు సంబంధించి ఎవరికైనా పర్మిషన్లు ఇవ్వాలన్నా ఇప్పుడు పర్మిషన్లు పొంది అధికారికంగా నిర్మాతలకు డబ్బు చెల్లించినటువంటి సరిగమ సంస్థ నుంచే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటూ మొదటికే మాసం వచ్చేలాగా ఇళయరాజా ఎంత విశృంఖలంగా ఈ కట్టడి ప్రయత్నాలు కాదా, లేదా ఆర్థికంగా తాను లాభపడడానికి ప్రయత్నం చేశాడో దానికి బదులుగా ఇప్పుడు ఒక గట్టి చెంపదెబ్బ తగిలినట్లుగానే చెప్పాలి. అసలు ఇప్పుడు ఇళయరాజా స్వరకల్పన చేసిన పాటలనే ఆయనే తన వేదికల మీద పాడుకోవడానికి కానీ, ఆయనకి సంబంధించిన పాటలను వేరే వాళ్ళు వినియోగించుకునేటందుకు ఇతను పర్మిషన్ ఇవ్వడానికి కానీ హక్కు లేకుండా చేశారు. ఇప్పుడు సరిగమ సంస్థ నుంచే ఇళయరాజా తన పాటలను తానే
మళ్ళీ పాడుకోవడానికి, మళ్ళీ వేదికల మీద వినిపించడానికి పర్మిషన్ పొందాల్సినటువంటి పరిస్థితి దాపురించిందనే చెప్పాల్సి ఉంటుంది. ఎంతటి గొప్పవాడైనా సరే తెగేదాకా లాగితే వ్యవహారం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక పాటకి సంబంధించినటువంటి విషయంలో 20-30 ఏళ్ల క్రితం సృష్టించినటువంటి పాటలు ఇప్పుడు కొత్త సినిమాల్లో ఆ పాటల్ని గుర్తు చేసేలాగా ఆ స్వర రచన వాడుకుంటే నిజానికి ఆ కళాకారుడు అప్పుడు ఒరిజినల్గా ఎవరైతే సృజన చేశారో వాళ్ళకి గొప్ప గుర్తింపు, గౌరవంగా భావించాలి. కానీ ఆ రకమైనటువంటి ఉదారమైనటువంటి విశాల హృదయం లోపించి సంకుచితత్వంతో తన పాటలను తానే కట్టడి చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి ఇళయరాజాకి ఢిల్లీ హైకోర్టు ఒక గొప్ప గుణపాఠం చెప్పిందని మనం చెప్పాల్సి ఉంటుంది. తద్వారా 134 సినిమాలకు సంబంధించి 1977 నుంచి ఇటీవల కాలం వరకు 134 సినిమాలకు సంబంధించినటువంటి రైట్స్ సరిగమ సంస్థ దక్కించుకుంది. ఇళయరాజా స్వరకల్పన చేసిన దాంట్లో మీద ఈ 134 సినిమాల్లోని పాటల్ని ఇప్పుడు తాను వాడుకోవాలన్నా, తాను వేదికల మీద కచేరీల్లో వినిపించాలన్నా కూడా ఇళయరాజాయే ఆ సంస్థ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఖచ్చితంగా సంగీత కళాకారులు, ముఖ్యంగా పెద్ద దర్శకులంతా కూడా తాము సృష్టించినటువంటి రచన మీద తమకే హక్కులు ఉంటాయనే దానికి ఒక చెక్ పాయింట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి సంగీతాన్ని సృజించేసిన తర్వాత, ప్రజాబాహుల్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ పాటను ఎవరన్నా పాడుకోవచ్చు, ఎవరన్నా వినియోగించుకోవచ్చు అనేటటువంటి స్వేచ్ఛ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానిని తప్పుదారి పట్టించే విధంగా కానీ, లేదంటే వక్ర మార్గంలో కానీ వినియోగించినప్పుడు మాత్రమే ఒరిజినల్ స్టాండర్డ్ దెబ్బతింటుంది అన్నప్పుడు తాము జోక్యం చేసుకుంటూ పరిహారం పొందొచ్చు. కానీ ఆ రకమైనటువంటిది ఏమీ లేకుండానే ఆ పాటల యొక్క మాధుర్యాన్ని ప్రజాబాహుల్యం ఆస్వాదించకుండా కట్టడి చేసేందుకు, ఒకవేళ ప్రజల్లో వినియోగించుకోవాలంటే తన పర్మిషన్ తోటి తనకు మళ్ళీ ఆర్థికంగా, ఎందుకంటే ఒక్కసారి ఆయన ఆ సినిమాకి పనిచేసినప్పుడు డబ్బులు తీసుకుంటాడు, మళ్ళీ మరోసారి ఒక 20-30 ఏళ్ళు పోయిన తర్వాత ఆ సినిమా పాటకి సంబంధించి ఇప్పుడు కూడా ఆర్థిక లబ్ధి పొందాలనేటటువంటి కుయత్నం ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాదు, అది తప్పు అని ఢిల్లీ హైకోర్టు విధించినటువంటి ఆంక్షలు స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి.